స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? 1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నావు. 3 4 గో. సమాధానం చెప్తే నా స్థాయి నేను దిగజార్చుకున్నట్లు అవుతుంది. మేము విషయాలు తెలియపరచాలి కాబట్టి మీ ముందుకు రావడం జరిగింది. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. నిన్నటి దినాన హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి, హైదరాబాద్లో వనస్థలిపురం ఆయన సొంత ఊరు, వనస్థలిపురం నుంచి వచ్చిన శామ్యుయల్ జకరియా అనే వ్యక్తి ఎందుకు ఇక్కడికి వచ్చినాడో, ఏం మాట్లాడినాడో, ఏం చెప్తున్నాడో అతనికే తెలియదు. ఒక పెయిడ్ ఆర్టిస్ట్ అతనికే తెలియదు. ఒక పెయిడ్ ఆర్టిస్ట్ అతను. ఎక్కడ సమస్య ఉందంటే అక్కడ ఒక 2000 రూపాయలు తీసుకొని పోయి కూర్చొని ఆ ఊర్లో వాళ్ళు రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ అంతా కూడా పేపర్లో చదివి వెళ్ళిపోయే వ్యక్తి. మనుషులు 2 రకాలు, ఆడ మగ. ఇది 3 టైపా? 2018వ సంవత్సరంలో అనంతపురం నుంచి మిర్యాలగూడకు మనుషులను పంపించి ఆయనను అంతమొందించాలని చేసిన ప్రయత్నంలో భాగంగా ఎఫ్ఐఆర్ నమోదైందండి. ఎఫ్ఐఆర్ నంబర్ 30/2018. ఇది ఒక ఎఫ్ఐఆర్ ఆయన మీద క్రిమినల్ కేసుగా ఫైల్ కాబడింది. ఇప్పుడు కోర్టు ద్వారా మేము రెఫరెన్స్ తీసుకొని మాకు ఇట్లా అన్యాయం జరిగింది, ఫలానా విక్టర్ డేవిడ్ అనే మనుషులు మా పాస్టర్ మీద దాడి చేసినారు అని చెప్పి కోర్టును మేము అప్రోచ్ అయితే, కోర్టు ఉత్తర్వుల మేరకి 19వ తారీఖు ఈ నెల 19/8/2024 తారీఖున కదిరి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నంబర్ 241/2024 19వ తారీఖున ఈ ఎఫ్ఐఆర్ కూడా క్రిమినల్ కేసుగా నమోదు కాబడింది. ఇప్పుడు మీరు చెప్పాలా పాస్టర్ గా ఉన్నట్టు, ఇప్పుడు మీరు చెప్పాలా చాలా కంట్రీలో ఉన్నావు బేటా. మేము నమ్మలేకపోతున్నాము. ఆయన మనస్సాక్షి, ఆయన కాన్షియస్ ఏ విధంగా పనిచేస్తుందో మాకు నమ్మశక్యంగా లేదండి. రామచంద్ర ఈ ఓరాక్షన్ భరించలేకపోతున్నాను. కాబట్టి క్రిమినల్ గా ఎవరు తయారవుతున్నారు, ఎవరిని తయారు చేస్తున్నారో దయచేసి గమనించవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వం వారిని కోరుతున్నాం. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? మీ ద్వారా ప్రభుత్వం వారిని కోరుతున్నాం. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్న యాంగిల్స్ చూపిస్తావు? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. లేదండి. ఇంకోసారి